హైపరాది పరిచయం అవసరం లేని పేరు. ఐటీ ఉద్యోగిగా కొనసాగుతున్న హైపరాది సినిమాలపై ఇంట్రెస్ట్తో జబర్దస్త్ కార్యక్రమంలో అడుగుపెట్టాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మొదట్లో స్క్రిప్ట్ రైటర్గా పనిచేసి తర్వాత కమెడియన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కామెడీ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్గా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నాడు హైపరాది. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు డి డాన్స్ షో కార్యక్రమంలో పాల్గొంటూ ఎప్పట్లాగా తన పంచ్ డైలాగులతో అందరినీ నవ్విస్తూ ఉన్నాడు బుల్లితెరలో. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమానికి నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. రష్మి యాంకర్గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ నటుడు పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఇందులో నువ్వు నాకు నచ్చావు సినిమాకు సంబంధించిన పాటలకు డ్యాన్సులు వేయడం, కొన్ని సన్నివేశాలను రీక్రియేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు శివకుమార్, ప్రియాంక జైన్ కూడా పాల్గొన్నారు. ఎప్పట్లాగే కామెడీ డైలాగులతో, ఆటపాట్లతో ఈ ప్రోమో చాలా సరదాగా సాగిపోయింది. చివరిలో హైపరాది ప్రియాంక శివకుమార్ను ప్రశ్నిస్తూ, నేను మిమ్మల్ని చాలా జెన్యూన్గా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. చాలామంది రేటింగ్స్ కోసమే రిలేషన్లో ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. అలా మీరు కూడా రేటింగ్ కోసం రిలేషన్లో ఉన్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఒక్కసారిగా శివకుమార్, ప్రియాంక షాక్లో ఉండిపోయారు. అలాగే మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అంటూ కూడా హైపరాది ప్రశ్నించాడు. ఈ విధంగా హైపరాది వీరి గురించి ఇలా మాట్లాడడంతో ఒక్కసారిగా శివకుమార్ హైపరాదితో మాట్లాడుతూ, మేము నిజంగా రిలేషన్లో ఉన్నామా లేదా అనేది నీకు ప్రూవ్ చేయాలి, అంతే కదా, ఇక్కడే మీ ముందే పెళ్లి చేసుకుంటామంటూ ప్రియాంక మెడలో అందరి ముందు తాళి కట్టడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది కేవలం రేటింగ్స్ కోసం చేసే స్టంట్ మాత్రమే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే, ఇలా షోలోనే మీరు తాళి కడతారా, నిజ జీవితంలో ఆమె మెడలో మీరు తాళి కట్టరా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే మౌనరాగం సీరియల్ సమయం నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి గురించి మాత్రం ఆలోచన చేయకపోవడంతో వీరికి తరచూ ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటున్నాయి.